ఏమైంది చెల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? రే దాందంతా డ్రామా రా, లోపల ఏదో ఏడుపు కూడా రీల్స్ చేసి వచ్చినట్టుంది. రే నేను సాంజయ్ వచ్చేస్తాను, మన ఇద్దరు బయటికి వెళ్దాం. సరేరా. అసలు ఏమైందో చెప్పు. కాలేజ్లో ఒక అబ్బాయి వారం రోజుల నుండి నన్ను ఏడిపిస్తున్నాడు అన్నయ్య. చాలా టార్చర్ చేస్తున్నాడు, అసభ్యంగా మాట్లాడుతున్నాడు అన్నయ్య. నన్ను రూమ్కి రమ్మని బెదిరిస్తున్నాడు అన్నయ్య. ఇంత జరిగినప్పుడు మీ అన్నికి చెప్పాలి కదా. అన్నయ్య చిన్నప్పటి నుండి ఏ పని చేయకపోయినా తిట్టేవాడే కానీ ప్రేమగా కూర్చొని మాట్లాడింది లేదు. కాలేజ్ నుండి లేటుగా వస్తే ఏమైంది ఏంటి అని రీజన్ అడగకుండా గసిరేవాడు. నా ఇష్టాలు నా చదువు అవేవి అవసరం లేదు అన్నయ్య. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు అన్న ఫీలింగ్ కూడా రావట్లేదు. ఇంకేం చెప్పమంటావు అన్నయ్య? ఏం చేద్దాం సాయి, చెల్లిని ఒకటి రూమ్కి రమ్మని తప్పుగా మాట్లాడుతున్నాడంట. నీకు ఇప్పుడు కోపం వచ్చి వాడిని వెళ్ళి కొట్టేస్తావు, మ్యాటర్ అక్కడితో సెటిల్ అయిపోద్ది. కానీ రేపు ఫ్యూచర్లో ఇది మళ్ళీ జరగదు అని గ్యారంటీ నువ్వు ఇవ్వగలవా? తనకి ఏదైనా జరిగితే నీ వరకు వచ్చి చెప్పుకునే ఫ్రీడమ్ కూడా ఇవ్వలేదురా నువ్వు. రాఖీ కట్టాక డబ్బులు ఇస్తే సరిపోదురా, తనకి లైఫ్ లాంగ్ నేనున్నాననే నమ్మకం ఇవ్వాలి. ఆ ధైర్యమే కదరా అన్నీ అంటే. సారీ చెల్లి, ఇన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టాను. ఇకపై నుంచి నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను, ఏం జరిగినా నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అన్నయ్య. అక్క చెల్లెలకు ఆపద వచ్చినప్పుడు ఒక అన్నదమ్ముడిగా నేను ఉన్నాను అని నిలబడితేనే ఆ బంధానికి నిజమైన విలువ ఉంటుంది. ఏంట్రా పెళ్లి కొడుక, పెళ్లి చూపులు అలాగయ్యే, సంబంధం ఓకే అయిపోయినట్టనా? ఏమోకే అయింది, ఈ సంబంధం కూడా దొబ్బింది. అవునా? సర్లే గాని ఆంటీ అంకుల్ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారమ్మా? వీడికి వచ్చే పెళ్లి సంబంధాలన్నీ ఇలాగే క్యాన్సిల్ అవుతున్నాయని ఏం దోషం ఉందో ఏంటో అని గుడికి వెళ్ళారు పూజ చేయించడానికి. రే అసలు ఏమవుతుందిరా, వచ్చిన సంబంధాలన్నీ ఎందుకు క్యాన్సిల్ అయిపోతున్నాయి? చెల్లమ్మా నువ్వు కొంచెం లోపలికి వెళ్ళమ్మా. ఇప్పుడు చెప్పరా అసలు ఏమవుతుంది? అంటే వెళ్ళిన ప్రతి పెళ్లి సంబంధంకి అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలనేవనరా. అమ్మాయితో మాట్లాడేటప్పుడు నువ్వు వచ్చినవా అని అడిగేవాడిని. ఆ అమ్మాయి కోపం వచ్చేది, పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయ్యేది. రే సాయి, ఇది చాలా తప్పురా. మన జనరేషన్ అబ్బాయిలందరం ఇదే పెద్ద క్వాలిఫికేషన్లా ఫీల్ అయిపోతున్నాం. సరే ఒక మాట చెప్పు, నువ్వు వర్జినా? ఎందుకు నవ్వుతున్నావు? మరి లేకపోతే ఏంట్రా? రే మన అబ్బాయిలందరం ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా దాన్ని ఎక్స్పీరియన్స్ అనుకుంటాం. అదే ఒక అమ్మాయికి పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంటే క్యారెక్టర్ బ్యాడ్ అనేస్తాం. రే ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ లవ్ లేదు అంటే అది అసలు అబద్ధం రా. రే సాయి, పాస్ట్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదురా, ప్రజెంట్ మనతో కలిసి ఎలా ఉంటుంది అనేదే ఇంపార్టెంట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. నిజమేరా, అందరూ తప్పులు చేస్తారు, కానీ గడిచిన గతాన్ని పట్టుకొని ఆ మనిషి వ్యక్తిత్వాన్ని కించపరచకూడదని ఇప్పుడు అర్థమైంది నాకు. వాళ్ళ మనసులో ఉన్న స్వచ్ఛతను చూడలేకపోయానురా. ఇక నుంచి ఆ తప్పు నేను చేయను. శరీరంలోని మాత్రమే పవిత్రతను వెతికే ఈ ప్రపంచానికి మనసుతో ప్రేమించే వాళ్ళ విలువ ఎప్పటికీ అర్థం కాదు. నానా, చెల్లెంటి కాలేజీ నుంచి ఇంకా రాలేదు? ఏమోరా, చెల్లి కాలేజ్ 5:30కి అయిపోతుంది, కానీ ఈ మధ్య ఎందుకో గంట లేట్గా వస్తుందిరా. చెల్లి ఆగు, నీ కాలేజ్ 5:30కి అయిపోద్ది, మరి నువ్వేంటి రోజు గంట లేట్గా వస్తున్నావు? ఎందుకలా ప్రతిదీ అడుగుతారు? నా మీదేదో అనుమానం ఉన్నట్టు. వచ్చేసాను కదా, ఎక్స్ట్రా క్లాస్ వల్ల గంట లేట్ అయింది అంతే. హలో, అడిగావా? అడిగాను సాయి మా చెల్లిని. మీ చెల్లి బస్ పాస్ అయిపోయి 5 రోజులైందని చెప్పింది. మా చెల్లి డబ్బులు ఇస్తానన్నా కూడా పర్వాలేదని చెప్పి రోజు కాలేజ్ నుంచి ఇంటికి 3 కిలోమీటర్లు నడుచుకొని వస్తుందంట. చెల్లి బస్ పాస్ అయిపోయిందని మాకు చెప్పాలి కదరా, ఎందుకు చెప్పలేదు? బస్ పాసే కాదన్నయ్య, సెమిస్టర్ ఫీజు కూడా కట్టాలి. మన ఇంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు అన్నయ్య. నాన్న చూస్తే 3 నెలల నుండి ఆరోగ్యం బాగోక పనికి వెళ్ళట్లేదు.
నువ్వు కూడా వాళ్ళని వీళ్ళని అప్పు అడుగుతున్నావు అని విన్నాను. అందుకే నేను నా ఫ్రెండ్స్ని అప్పు అడిగాను అన్నయ్య. కానీ వాళ్ళు లేవనేశారు. అందుకే మీకు భారం అవడం ఇష్టం లేక రోజు నడుచుకొని వెళ్ళిపోతున్నాను. తల్లి, ఈ ఎండలో దూరం నడుచుకోవడం నేను చూస్తే నేను భరించలేనమ్మా. మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లో ఒక స్కూటీ అలా పడేసి ఉంచారు. మా ఫ్రెండ్ అడిగేసి తాళం తీసుకొచ్చాను. అరే సాయి, రోజు చెల్లికి కాలేజ్ డ్రాప్ చేస్తుంటారా? ఈ 2-3 రోజుల్లో చూసి చెల్లి సెమిస్టర్ ఫీజు డబ్బులు చూసుకొని ఒక సెకండ్ బండి కూడా కొనుక్కుందారా? సరే నాన్న. నాన్న పర్వాలేదు, నా వల్ల మీరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు నాన్న. చెల్లి, జీవితంలో కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. ఉన్నంతలోనే మనం అడ్జస్ట్ అయ్యి బతకాలి. కానీ ఇలా కాలు నొప్పి పెట్టేలా నువ్వు రోజు కాలేజ్ నుంచి నడిచి వస్తే అది చూసి మేము తట్టుకోలేమమ్మా. థ్యాంక్ యూ నాన్న. సిగ్గుందా? ఏంటి మెసేజ్లు? అన్నయ్య ఆ మెసేజ్లు నేను చేయలేదు అన్నయ్య. అబద్ధాలు చెప్పకు. చాటింగ్ కింద క్లియర్గా కనిపిస్తుంటే మళ్ళీ కవర్ చేస్తున్నావేంటి? ఒకసారి నేను చెప్పేది వినన్నయ్య. ఏం వినాలి? ఫోన్ కొండమే లేటు. 24 గంటలు ఫోన్లోనే. ఇప్పుడు అర్థమైంది నువ్వు వేసిన వేషాలన్నీ. మీ పెంపకం ఇలా ఉంటుంది అని బయట ఎవరైనా అంటే అమ్మ నన్ను తలెత్తుకోగలరా? చెప్పు. ఏంట్రా సాయి అరుస్తున్నావు? ఏం లేదు మా ఊరికే. అన్నయ్య, నన్ను క్షమించమ్మా. అన్నయ్య మీరు క్షమించమండం ఏంటి? ఇంట్లో బంగారు చైన్ పోయేసరికి నీ మీద అనుమానంతో నిన్ను తిట్టేశాను. అది బీరో కిందే ఉందమ్మా. మా ఆవిడ చెప్పిన మాటలు విని నీ మీద నమ్మకాన్ని కోల్పోయాను. నువ్వేం అనుకోకు, నన్ను క్షమించమ్మా. అదేంటన్నయ్య, నన్ను పెంచి పెద్ద చేసింది మీరే కదా, ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా? అదేనమ్మా నేను చేసిన తప్పు. ఎదురుగా నిజం ఉన్నా చూడలేకపోయాను. ఒక్క నిమిషం నా పెంపకాన్ని, నీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేశాను. చెల్లి, అసలు ఏం జరిగిందో పూర్తి చెప్పు. ఆ చాటింగ్ చేసింది నేను కాదన్నయ్య, నా ఫ్రెండ్ స్వాతి. తన ఫోన్లో బ్యాలెన్స్ లేదని నా వాట్సాప్ నుండి ఎవరో అబ్బాయికి మెసేజ్ చేశాను. నన్ను క్షమించమ్మా. ఆ మెసేజ్లు నువ్వే చేసావు అనుకొని నిన్ను కొట్టేశాను. నీ క్యారెక్టర్ని తప్పు పట్టాను. నువ్వు నన్ను కొట్టినందుకు నాకు బాధగా లేదన్నయ్య, నన్ను నమ్మనందుకు నాకు బాధగా ఉంది. చూడమ్మా, ఇకపై ఎవ్వరి మాట నమ్మను. మనుషుల మాటల కన్నా ఆ మనిషి యొక్క క్యారెక్టర్ని, వాళ్ళ పెంపకాన్ని నమ్మాలని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పటికిప్పుడు 10,000 రూపాయల డ్రెస్ అంటే చాలా కష్టం కీర్తి. నాకు ఆ డ్రెస్ కావాలి సాయి, లేదంటే నా మీద నీకు ప్రేమ లేనట్టే. రే, నాకు అర్జెంటుగా ఒక 10,000 కావాలరా, సర్దగలవా? నా దగ్గర 500 ఉన్నారా, వీటితోటే ఊరన్నాను. ఇదిగో నాన్న, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయిరా. చీర కొనుక్కుందాం అనుకున్నాను కానీ నీకు అవసరం అన్నావుగా, తీసుకో. హలో మామయ్య, నా ఫ్రెండ్ చోటుగాడికి యాక్సిడెంట్ అయింది మామయ్య. హాస్పిటల్లో జాయిన్ చేసాం. డబ్బులు ఒక 9,000 తగ్గాయి. కొంచెం ఏమైనా సర్దగలవా? సరే, ఇప్పుడే పంపిస్తున్నాను. సరే మామయ్య. డ్రెస్ చాలా బాగుంది సాయి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చెల్లెమ్మా, నీకు విషయం చెప్పనా? ఈరోజు నీ పుట్టినరోజు సందర్భంగా వీడు ఒక మంచి పని చేశాడు. ఏంటని అది? ఆడి ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట. పాపం వీడు హాస్పిటల్లో జాయిన్ చేసి దగ్గరుండి అన్నీ చూసుకున్నాడట. నా కొడుకు అంటే ఏమనుకుంటున్నావు మరి? నా కొడుకు బంగారం. అన్నయ్య, నీకు మంచి కాఫీ చేస్తాను. సాయి, హాస్పిటల్ ఉండాల్సిన నీ ఫ్రెండు బస్ స్టాప్లో ఉన్నాడేంట్రా? మావయ్య, అది అబద్ధాలు చెప్పిన అదే డబ్బులు తీసుకున్నావు. సరే, నీ గర్ల్ ఫ్రెండ్ బర్త్డే గుర్తుపెట్టుకున్నట్టు అన్నీ నీ కోసం వదిలేసిన మీ అమ్మ బర్త్డే కూడా గుర్తుపెట్టుకుంటుంది. మావయ్య, నన్ను క్షమించండి మావయ్య. రే, బహుమతి ఇవ్వడమే నిజమైన ప్రేమ కదరా.
బాధ్యత తెలుసుకోవడమే నిజమైన ప్రేమ. నన్ను క్షమించమ్మా. ఏమైంది నాన్న ఎందుకలా ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ నాన్న. మామయ్య, అమ్మ చెప్పింది అత్తా పిల్లలు నేను వదిలేసి వెళ్ళిపోయారని. అసలు ఏమైంది? $7 లక్షలు అప్పా? నా ఫ్రెండ్ నాతో ఒకే ఒక్క సైన్ చాలన్నాడు. నేనున్నాను కదరా నీకు అన్నా. ఇప్పుడు ఆ సైన్ మాత్రమే మిగిలింది. ఆ మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు. ఇప్పుడు ఈ అప్పంతా నేనే తీర్చాలి. అయినా ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు తోడుగా ఉండాలి, కానీ ఇలా వదిలేసి వెళ్ళిపోతారా? ఇంకా వాళ్ళకి నా అవసరం లేదనుకుంటా. మామయ్య, మీరు అందరికీ హెల్ప్ చేస్తారు, కానీ అందరూ ఒకేలా ఉండరు. హెల్ప్ చేస్తే నన్ను గుర్తుపెట్టుకుంటారేమో అనుకున్నాను, కానీ ఇలా అవసరం తీరిపోయాక నన్ను మర్చిపోతారని నేను అనుకోలేదు. మనం మంచివాళ్ళం కావచ్చు, కానీ మన మంచితనం వల్ల మనమే కష్టాలు పడకూడదు. ఎవరిని నమ్మాలో కాదు, ఎంతవరకు నమ్మాలో తెలుసుకోవాలి మామయ్య. సరే, టెన్షన్ పడకండి, మీతో పాటు మేము ఉన్నాం. స్లోగా మొత్తం అంతా క్లియర్ చేద్దాం. మామయ్య, అన్నీ సర్దుబాటు అవుతాయి. అత్త పిల్లలు కూడా ఇంటికి వచ్చేస్తారు. నాది బాధ్యత. మీరు ఇక్కడి నుంచైనా మీకోసం బ్రతకండి. ఎవరు పడితే వాళ్ళకి ఆ సంతకాలు పెట్టదు. కంగ్రాట్స్ రా, నీకు జాబ్ రావడం చాలా ఆనందంగా ఉంది. మన ఫ్రెండ్స్ అందరిలో ఫస్ట్ నువ్వే సెటిల్ అయిపోతున్నావు. సరే, నువ్వు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చూసుకో. సరే, వెళ్ళొస్తానైతే. వాడు కంగ్రాట్స్ చెప్పడం ఓకే, మరి నీ సంగతి ఏంటి? వాడు చూడు ఎంత చక్కగా జాబ్ సంపాదించుకున్నాడు, నువ్వు మాత్రం ఖాళీగా తిరుగుతున్నావు. అమ్మా, బయటి ప్రపంచం నన్ను తక్కువ చేసి చూసినా పర్వాలేదు, కానీ నువ్వే నన్ను తక్కువ చేసి వేరే ఒకరితో పోల్చుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుందమ్మా. ఇదేంటమ్మా ఈ కూర ఎలాగుంది? 5 స్టార్ హోటల్లో వండినట్టు అస్సలు లేదు. రుచి పచ్చి ఏమీ లేదు. అదేంటన్నయ్య, నా వంట 5 స్టార్ హోటల్లో ఎందుకు ఉంటుంది? అయినా వాళ్ళతో ఎందుకు పోలుస్తున్నావు? నా వంటని ఎవరితో పోల్చుకు, నా పద్ధతి నాది. నువ్వు చేసిన వంటని పక్కవాడితో పోలిస్తే నీకు అంత కోపం వచ్చింది. అదే నీ కన్న కొడుకుని పక్కింటి వాడితో పోలిస్తే వాడి మనసు ఎంత బాధపడుతుందో నువ్వు ఆలోచించావా? బయటవాడు గెలిచాడని నీ కన్న కొడుకుని తక్కువ చేయి. అన్ని చెట్లు ఒకేసారి పూలు పుయ్యు. ఒక్కో చెట్టుకి ఒక్కో కాలం ఉంటుంది. సారీరా, ఇందాకలా నిన్ను నీ ఫ్రెండ్తో పోల్చి బాధ పెట్టాను. అమ్మా, నాకు జాబ్ రాలేదు అంతే, కానీ నీ మీద గౌరవం ఏమాత్రం తగ్గలేదు. నన్ను వేరే వాళ్ళతో పోల్చకమ్మా. నీ కొడుకు మీద నమ్మకం ఉంచు చాలు. సరే నాన్న, ఇంకెవ్వరితో పోల్చను. నా కొడుకు మీద నాకు చాలా నమ్మకం ఉంది. అమ్మా, వీధిలో కారు వచ్చింది. కారు రావడం ఏంట్రా? అదేనమ్మా, వీధి చివర ఉంటారు కదా సుధాకర్ గారు, వాళ్ళ ఇంటికి పెదనాన్న వచ్చాడు. నెక్స్ట్ మన ఇంటికి కూడా వస్తారేమో. మీ అన్నయ్య పెళ్లి కదరా, కార్లు ఇవ్వడానికి వచ్చి ఉంటారు. మీ నాన్న ఒకడు సమయానికి ఇంట్లో లేకుండా ఉన్నాడు. సర్లే, పెదనాన్న వచ్చేలోపు నేను షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొస్తాను. మళ్ళీ వాళ్ళ ముందు వెళ్తే బాగోదు. సరే, ఇల్లంతా చిందరవందరగా ఉంది, ఈలోపు సర్దేస్తాను. సరే. పెదనాన్న. ఏరా, మీ నాన్న ఫోన్ ఎత్తట్లేదు. మా నాన్న ఇంట్లో ఫోన్ వదిలేసి బయటికి వెళ్ళాడు పెదనాన్న. ఇంకేం పని ఉంటుందిరా, పనికి మానాళ్ళతోటి సోదేయడానికి వెళ్ళి ఉంటాడు. వాడేమన్నా సీఎమ్మా లేక పిఎమ్మా? సర్లే, నాకెందుకు కానీ మీ అమ్మకి ఫోన్ ఇయ్యి. సరే పెదనాన్న, ఇస్తున్నా. అమ్మా, పెదనాన్న ఫోన్. హలో బావగారు, చెప్పండి. చూడమ్మా, వచ్చే వారం నా కొడుకు పెళ్ళి. మీరు వచ్చేటట్టయితే మంచి గుడ్లు కట్టుకొని రండి. రానంటారా? మరీ మంచిది, ఉంటాను. ఏంటమ్మా పెదనాన్న, చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పడం మానేయాలి. ఎందుకు ఇలా మాట్లాడి అవమానించడం? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు, సొంత తమ్ముడింటికి రాకుండా ఇలా ఫోన్లో చెప్పడం ఏంటి? వాళ్ళు మన ఇంటికి రారా, ఎందుకంటే వాళ్ళు ఉన్నోళ్ళు, మనం లేనోళ్ళు. మన కుటుంబంలో అందరికన్నా పేదరికంలో ఉన్నది మనమే అని పెదనానికి చిన్న చూపు. మనం మాత్రం ఒకటే రక్తం ఒకటే కుటుంబం అని అందరికి గొప్పగా చెప్పేసుకుంటాం. రే నాన్న,
బంధువులైనా సరే ఎవరైనా సరే నీ దగ్గర డబ్బులు ఉంటేనే నీకు వాల్యూ ఇస్తారు, లేదంటే నిన్ను మనిషిలా కూడా ఎవరు చూడరు. డాక్టర్ రిపోర్ట్ ఏమొచ్చింది? మీ నాన్నగారికి బ్లడ్ ఇన్ఫెక్షన్. చెప్తే వినండి, అతను ఒంట్లో బాగోకపోయినా పని 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 అంటూనే ఉంటాడు. ఆరోగ్యం బాగున్నప్పుడు రెస్ట్ తీసుకోవాలి కదండి, పని చేస్తే ఎలాగా? పనిలోకి వెళ్ళకపోతే మా మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు ఎలా గడిస్తే డాక్టర్ గారు? పని చేయడానికి ఓపిక ఎలా వస్తుందండి మీకు? పిల్లల కోసం తప్పదు కదా డాక్టర్ గారు. మీరు ఎన్ని నెలలు చెప్పండి, చెప్పి చెప్పి మనకు నూరును వస్తుందేమో కానీ ఆయన మాత్రం మారడు. బాబు, ఆయన్నేమనకు, వాళ్ళు అలాగే ఉంటారు. మీ భవిష్యత్తు కోసం వాళ్ళ హెల్త్ని పక్కన పెట్టి రోజులు గడిపేస్తూ ఉంటారు. మీరే బాధ్యత తీసుకోవాలి. ఎప్పుడు హెల్త్ బాగోకపోయినా హాస్పిటల్ తిప్పుతూనే ఉంటాను. ఎంతకన్నా ఏం చేయాలి చెప్పండి డాక్టర్ గారు? బాబు, నువ్వు ఇక్కడున్న కుర్రోళ్ళలో లేవేంటి? ఇక్కడున్న కుర్రోళ్ళు మత్తుకు అలవాటు పడిపోయి రోజు గొడవలు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం. ఏంటండి అలా అంటారు? అయినా అలాంటి చెడుదారిలోకి వెళ్లకుండా మా నాన్న నన్ను బాగానే పెంచారు. మరి మీ నాన్నగారు ఇలా మంచాన పడకుండా ముందుగానే ఆయన ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి కదా. చిన్నప్పుడు మీ ఆరోగ్యం పట్ల మీ తల్లిదండ్రులు ఎంత శ్రద్ధ తీసుకున్నారో తిరిగి వాళ్ళు వయసు మీద పడుతున్నప్పుడు వాళ్ళని కూడా మీరు అలాగే చూసుకోవాలి. అది మీ బాధ్యత. అర్థమైంది డాక్టర్ గారు. ఇకపై నుంచి మా నాన్నగారు నేను బాగానే చూసుకుంటాను. నాన్న, నన్ను క్షమించండి నాన్న.